హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణాచల్ మహేష్. వెల్కమ్ టు రావు గారి టీవీ. మన ఫుడ్ ఛాలెంజ్ రావు గారి చికెన్ పకోడీ దగ్గర ఫుడ్ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారు. ఈరోజు మనం ఆల్మోస్ట్ థర్డ్ అనమాట. సో పిలిచేద్దామా పార్టిసిపెంట్స్ని ఒకసారి భయ్యా. హలో హాయ్, మీ పేరు? శివప్రసాద్. మీ పేరు సార్? లక్ష్మీబాబు. ఏం చేస్తుంటారు? ఇక్కడ రీసెంట్గా ట్రైనింగ్ వచ్చాం. ఓకే, ఏం ట్రైనింగ్ అండి? పిఎల్ఎస్. ఓకే, మీరు సార్? సో మనం ఏంటంటే కాన్సెప్ట్ తెలుసు కదా, చికెన్ పకోడీ 2 ప్లేట్లు ఇస్తాం. అది ఎవరైతే ఫాస్ట్గా అందులో జీడిపప్పు ఉంటుంది, చికెన్ పకోడీ ఉంటుంది, అది ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్ ప్రైజ్. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. 1 2 3 స్టార్ట్. సో మధ్యలో వాటర్ తాగొచ్చు, చికెన్ పకోడీ తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాజు మిగలకూడదు, చికెన్ పకోడీ మిగలకూడదు. సో ఫాస్ట్గా తినడం, స్లోగా తినడం అది మీ ఇష్టం. బట్ ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్ ప్రైజ్. అయ్యా వాడే కాంపిటీషన్. జాగ్రత్త భయ్యా, తినేటప్పుడు కూడా ఫుడ్ జాగ్రత్త. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ తీసుకోండి. కాంపిటీషనే, హెల్తే. సో హెల్త్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఆరామ్సే తినండి, వాటర్ తాగండి మంచిగా, జాగ్రత్త. సో మీ పేరు ఏమన్నారు భయ్యా? లక్ష్మీబాబు గారు చాలా స్పీడ్గా ఉన్నారు. పాపం ఈయనైతే చాలా స్లోగా ఉన్నారు. అప్పటికే మొత్తం బుక్కుకుంటున్నారు కానీ అవ్వట్లేదు లోపల మొత్తం. సో లక్ష్మీబాబు గారు అయితే కానీ చిన్న కాజు కూడా ఉండకూడదు, చిన్న చికెన్ ముక్క కూడా ఉండకూడదు. ఉల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిరపకాయ తినకపోయినా పర్లేదు, కానీ కాజు చికెన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. సో ఇంట్రెస్టింగ్ ఉందా? మీరు కూడా రండి, చక్కగా పార్టిసిపేట్ చేయండి. హ్యాపీగా అందరం కలిసి సరదా కాంపిటీషన్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసి ఒక 1000 రూపీస్ ఇనీషియల్గా పెట్టిన 1000 రూపీస్ తినేసి 1000 రూపీస్ తీసుకుని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ఇద్దరు రండి, సరదాగా చికెన్ పకోడీ తినండి. ఎవరో ఒకరు గిఫ్ట్ ఒక 1000 రూపీస్ తీసుకోండి. ఇద్దరు కలుసుకుని ఎంజాయ్ చేయండి హ్యాపీగా. ఓకే, సో బాగుందా చికెన్ పకోడీ? సో టైం లిమిట్ అనేది ఏం లేదండి. మీరు 10 నిమిషాలు తినొచ్చు, పావుగంట తినొచ్చు, 2 నిమిషాలు కూడా తినొచ్చు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే ఫస్ట్గా తింటారో వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్. మీరు తింటే నాకు పక్కన మీ కాంపిటీషన్కి నాకు ఆనందంగా ఉన్నా సరే, రెండో పక్కన మీరు బాగా స్పీడ్గా తింటున్నారు కదా, నాకు భయం వేస్తుంది. జాగ్రత్త తినండి. కమాన్ అయిపోవచ్చింది. కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఈయన మీరు లాస్ట్ ముక్క తీసుకున్న ఆయన రోడ్లో వేసుకున్నాను. ఓకే సరే, ఈయన ఫస్ట్ వచ్చాడు. మరి దీన్ని నేనేం చేయాలో తెలియట్లేదు. మొత్తం అయితే దీన్ని తినేసారు, కానీ నోట్లో మాత్రం చాలా ఉంది. నేను తినేస్తాను. ఈయన మొత్తం తినేశారు. సో దీన్ని నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం మరి, దీన్ని డిస్టర్బెన్స్ లేకుండా. మీరు మొత్తం నోట్లో ఉన్నది ఇంకా ఈయన కంప్లీట్గా తినేశారు. ప్లేట్లో అయితే లాస్ట్ పీస్ ఈయన తీసుకున్నారు. యాక్చువల్గా ఈయన అయితే కంప్లీట్గా తినలేదు, నోట్లో ఉంది. సో పని చేద్దాం, ఇద్దరం కలిపి చెరుకు 500 ఇద్దాం. ఓకేనా? ఓకే. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రావు గారి టీవీ ఫుడ్ ఛాలెంజెస్ ప్రతి వీక్ 2 ఒకసారి పెడతా ఉంటాను. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద మీ నెంబర్ టైప్ చేయండి, నేనే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. రావు గారి చికెన్ పకోడీ ముక్కకి జీడిపప్పు, నో కలర్, నో కోటింగ్. మర్చిపోయాను, సారీ. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అవునా? ఓకే. సో కాంపిటీషన్ ఎలా అనిపించింది? కాంపిటీషన్ ఫస్ట్ ఎక్సైటెడ్గా అనిపించింది, తర్వాత చాలా బాగుంది. సో అనుకున్న ప్రకారం మనం 1000 రూపీస్ ఒక్కరికి ఇవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ నోట్లో మొత్తం ఫుడ్ ఉంది, ఈయన కంప్లీట్గా తినేసాడు. సో మనం ఇద్దరికి తిరుగు 500 ఇద్దాం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. అంటే ఏమనుకోవద్దు, ఒకరికి ఇచ్చి ఇవ్వాలని నాకే కన్ఫ్యూజన్ పడింది, ఏం చేయాలి తెలియక తిరుగు 500 ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.